ఇగువానా అనేది చాలా అందమైన జంతువు. ఇది పలు రంగుల్లో కనిపిస్తుంది. ఆ రంగులన్నీ సమానంగా మనసుకు హాయినిస్తాయి. సాధారణంగా మనుషులు వీటి గురించి కొంత తెలుసుకుంటారు, కాని తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇగువానాలు శాకాహారులు. ఇవి కేవలం మొక్కలే తింటాయి, మాంసాహారం అస్సలు తినవు. వీటి అవసరమైన పోషకాలు అన్నీ మొక్కల నుంచే వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటి చర్మం మీద సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన మాంసం, ముఖ్యంగా ముద్ద చికెన్లో చూసే అదే బ్యాక్టీరియా. బ్లూ ఇగువానా ఒకప్పుడు అంతరించిపోవడానికి దగ్గరికి వచ్చింది, కాని ఇది ప్రపంచంలోనే అతి అందమైన జంతువులలో ఒకటి. వీటి పొడవు 6 అడుగుల వరకు పెరుగుతుంది. అలాగే వీటి తోక రక్షణ కోసం ఒక్క శస్త్రం లాంటిది. అవసరమైతే దాడికి కూడా వాడతాయి. చాలామంది వీటిని పెంపుడు జంతువులుగా పెంచుతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇవి నిషేధితమే ఉంటాయి. ప్రమాదం ఎదురైనప్పుడు వీటికి తోక వదిలేసే ప్రత్యేక శక్తి ఉంటుంది. అయితే ఇగువానా తోక పెద్దదిగా ఉండటం వల్ల తిరిగి పెరగడానికి చాలా సమయం పడుతుంది. వీటి నోరులో 120 పదునైన పళ్ళు ఉంటాయి. కొంతమంది తప్పుగా ఇవి పళ్ళు లేవనుకుంటారు, కానీ నిజానికి వీటి కాటు చాలా ప్రమాదకరం. గాయాలు పెద్దవిగా అవుతాయి, వైద్య చికిత్స అవసరం అవుతుంది. కానీ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే ఇగువానాలు మనుషులతో బంధం ఏర్పరుచుకోవచ్చు. అయితే దీనికోసం చాలా కాలం పడుతుంది, దాదాపు 5 నుండి 10 సంవత్సరాలు. ఇక చివరగా ఇగువానాకు 3వ కన్ను ఉంటుంది అని మీకు తెలుసా? ఇది చూడటానికి కాదు. దీనిని పైనియల్ ఐ లేదా పారెటల్ ఐ అంటారు. ఇది తల మీద ఉంటుంది. దీని పని శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, హార్మోన్ల ఉత్పత్తిని సమన్వయం చేయడం.